I feel the gravity pull and it keeps me awake. I would rather be here, lonely in space. I've made up my mind, I just wanna be free. I live my own life in a new galaxy. I wanna be weightless in this. Hey, hello, what's up guys, good morning. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఒక్క ఫైనల్ చెక్, మైక్ అయితే కనెక్ట్ అయింది. సో ఇవాళ వ్లాగ్ మనం మళ్ళీ BMW వాళ్ళ టీంతో ఒక రైడ్ ప్లాన్ చేశారు టువర్డ్స్ సేమ్ విజయవాడ హైవే. బట్ కానీ ఇవాళ వీఆర్ గోయింగ్ టు దిస్ ప్లేస్ కాల్డ్ విలేజ్ ఆర్గానిక్ కిచెన్స్ అన్నమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. టైం వచ్చి 5:22 అవుతుంది. షోరూమ్ దగ్గర 5:30కి ఉండాలి. ఫ్లాగ్ ఆఫ్ టైం ఏమో 6 o'clock అన్నారు. సో వీ హ్యావ్ టైం, ఆరాంగా వెళ్దాం, ఏం టెన్షన్ లేదు. ఇవన్నీ ఏంటి ఉదయాన్నే లెఫ్ట్ రైట్ వెళ్తున్నాడు. సో ఇప్పుడైతే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి నేను మళ్ళీ మీకు రైడ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పటికైతే ఫస్ట్ జూబ్లీ హిల్స్, అదే బంజారా హిల్స్ BMW షోరూమ్కి వెళ్ళిపోతా. అక్కడి నుంచి వీ విల్ స్టార్ట్ ద రైడ్. సో అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఆల్సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది దానివల్ల. నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ ఈ ఇయర్ హాఫ్ లోపు 500 సబ్స్క్రైబ్స్ రీచ్ అవ్వాలని. అంటే ఇప్పుడు మార్చ్ కదా, ఏప్రిల్, మే, జూన్ అనుకుంటా. జూన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జూన్ అంటే 6 months అవుతుంది. సో జూన్ ఎండింగ్ కల్లా 500 సబ్స్క్రైబర్స్ చేయగలనేమో, ట్రై చేద్దాం. అయితే మాత్రం మంచి బూస్ట్ వస్తుంది. ఇక్కడ ఏదో ఎర్లీ మార్నింగ్ పూజ అవుతుంది, నైస్. ఓకే, సో I'll see you at the Jubilee Hills BMW showroom, Banjara Hills, I don't know. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ బంజారా హిల్స్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకొక మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes పట్టచ్చు ఇక్కడ నుంచి BMW షోరూమ్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే నాకు ఇష్టమైన పార్ట్ వస్తుంది రోడ్లో. ఐ థింక్ నా BMW సర్వీస్ లాగ్లో చూపెట్టా. ఇఫ్ పాసిబుల్ ఐల్ కీప్ అ క్యాప్షన్ హియర్. కరెక్ట్గా ఇట్లా ఈ సిగ్నల్ నుంచి ఇట్లా వస్తున్నాను, అక్కడ ఒక మంచి పోర్షే కార్ కనబడింది. ఇట్ మేడ్ మై డే దట్ డే. అంటే ఈ అప్ ఇట్లా లేచి ఇట్లా కింద దిగుతుంది అనమాట రోడ్డు. అప్పుడు ఇంత మీన్గా కనబడింది కార్. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అమ్మో, ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది అయితే ఇక్కడ నుంచి చూడండి, ఇది రోడ్డు ఇట్లా ఉంది, సడన్గా కిందకి, ఇది స్ట్రైట్ యాంగిల్, ఇంత కిందకి దిగుతున్నాం మనం. ఈ గ్రేడియంట్ మాత్రం చాలా భయం వేస్తుంది. అది నైట్లో స్ట్రీట్ లైట్స్ ఏ ఉండవు కాబట్టి ఇంకా భయం వేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్. ఏదో హారర్ మూవీలో దొక్కుతున్నట్టు ఉంది. ఇప్పుడే రేర్వ్యూ మిర్రర్లో చూస్తే నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించింది. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ వాజ్ జస్ట్, మన ఏమంటారు, అద్దం మీద మరక ఉండింది. ఆ మరకేమో స్ట్రీట్ లైట్ పడి ఏదో వస్తున్నట్టు అనిపించింది. నైస్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి వాటికి మేము భయపడమమ్మా, చిన్నపిల్లలం కాదు. ఓకే, ఇక్కడ నుంచి అయితే నేను ఆల్మోస్ట్ ఇంకో 5-6 minutesలో BMW షోరూమ్కి వెళ్ళిపోతా. సో వన్స్ మనం మెయిన్ రైడ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ రికార్డ్ చేయడం మొదలు పెడతా. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో లాంగ్. ఈ వీడియో కూడా పెద్ద 20 minutes 30 minutes వీడియో పెట్టక్కర్లేదు. ఐఎమ్ థింకింగ్ ఈ వీడియోని మనం ఆల్మోస్ట్ 10 to 15 minutes మధ్యన చేద్దామని ఆపేసాను బైక్. వెరీ గుడ్. 10 to 15 minutes మధ్యన వీడియో చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం. సరే, వాట్ ఇస్ ద ప్రైస్? एनीथिंग यू कैन रिकॉर्ड एनीथिंग. मेरा फ्रेंड अगर देख रहा है, ऋषभ भाई, आई थिंक इट्स वन ऑफ हिज ड्रीम बाइक्स ऑल्सो. F900, the new 850, that's the C02.
Bobby bro is recording me, I'm recording him. సో ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన జీషాన్ బ్రో దగ్గర 1300 GS ఉంది. అది రైడింగ్ విత్ 1300 GS. We have Ritvik bro with our 310R vlog. He's talking for my vlog. So we have flagged off. Not many riders today. I think 5 or 6 are there. So let's go. So route అయితే మనం మొన్న తీసుకున్న రూటే బేగంపేట, దెన్ టువర్డ్స్ వనస్థలిపురం, దెన్ చౌటుప్పల్. సో ఇవాళ రైడ్ ఇస్ టువర్డ్స్ విలేజ్ ఆర్గానిక్ కిచెన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ తినేసి మోస్ట్లీ విల్ కమ్ బ్యాక్. నాకు బాధ ఏంటంటే ఇంట్లో నార్మల్గా తెలుగే మాట్లాడతా, కానీ వీడియో కోసం తెలుగు మాట్లాడేసరికి అది ఏదో షో ఆఫ్ చేస్తున్న తెలుగులో ఉంటుంది. అంటే అవును చూసాడు కదా ఇట్లా ఉంచది అని అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చూసిన తెలుగు యూట్యూబర్స్ అందరూ అట్లాగే మాట్లాడుతున్నారు. కానీ లెట్స్ కీప్ ఇట్ డౌన్. మనం నార్మల్గా ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడదాం. అండ్ మోస్ట్లీ నాకు హైదరాబాద్లోని ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years దగ్గర ఉండడం వల్ల తెలుసో తెలియకో ఒక తప్పు తెలంగాణ యాక్సెంట్ నేర్చుకున్నాను అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి అనిపిస్తుంది, నేను అట్లా నార్మల్గా అట్లా ఓకే సీదా ఓకే అది ఇప్పుడు న్యాచురల్గా వచ్చేస్తుంది అది అలాగా. బట్ నో ప్రాబ్లం. అదిగో మన బాబీ బ్రో ఉన్నారు ఇక్కడ, ఫోటోలు తీస్తారు ఇవాళ మస్తు. సో ఇవాళ రైడ్ అయితే నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, ఇస్ టువర్డ్స్ విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని చెప్పి. ఇట్ ఈస్ ఆన్ ద కొంచెం మన రామోజీ ఫిలిం సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక వస్తుంది. చౌటుప్పల్ కూడా క్రాస్ అవ్వాలి. సో నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అందరు వెళ్ళి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. దట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ మీ. ఇదిగో 1300 GS. ఆ బైక్కి నా బైక్కి ఉన్న కామన్ థింగ్స్ ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ గ్రిప్, రేర్ వ్యూ మిరర్స్ అండ్ ఇండికేటర్స్. సో వాటితోనే నేను హ్యాపీ. సెకండ్ థింగ్, నేను వైజర్ తీసేసా. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ వ్లాగ్లో కూడా చూపెట్టా. ఐ మీన్ మన శ్రీశైలం వ్లాగ్ నుంచి నేను వైజర్ తీసే తొక్కుతున్నా. సిగ్నల్లో ఉన్నాం కదా, కట్ చేస్తా వీడియో. ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ చేసి ఒక 10 to 15 minutes అవుతుంది. మనం ఆల్మోస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోకి ఉన్నాము. ఆబ్వియస్లీ మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. మా రిత్విక్ బ్రో బండి అయితే మస్తు సౌండ్ చేస్తున్నది. వాడు 310 ఆర్ఆర్కి మంచి అక్రోపోవిక్ ఎగ్జాస్ట్ పెట్టించుకున్నాడు. ఇవాళ రైడ్ తక్కువ రైడర్స్ ఉండడం వల్ల ఐ థింక్ మనం కొంచెం ఫాస్ట్గా రైడ్ చేస్తున్నాం. ఎందుకంటే నార్మల్గా ఎంత టైంకి మనం స్లోగా అందరూ వచ్చారో లేదో చూసుకునేసరికి టైం అయిపోతుంది. బట్ ఇవాళ బాగానే ఒక గుడ్ ఇనఫ్ స్పీడ్లో వచ్చేసాము ఇక్కడికి. మన ఆల్ ఫేమస్ బాబీ బ్రో మళ్ళీ ఫోటోలు తీస్తున్నారు మనకి. వాళ్ళు ఎవరు రాలేదనుకుంటా ఇంకా వెనకాల. అదర్ గైస్ హియర్. అర్జున్ వచ్చారు. రిత్విక్ అయితే మస్తు ఆడే బండిని వాడు ఊరికనే డ్రైవ్ చేసినా మంచి సౌండ్ వస్తుంది. సో హీ ఈజ్ ఎంజాయింగ్ హిస్ బైక్.
సెకండ్ థింగ్, నాకు అగ్రెసివ్గా రైడ్ చేయడం ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడికి మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళటంలే. సో మోస్ట్లీ నేను తిరిగే ఏరియాలన్నీ నాకు ఆల్రెడీ అలవాటు అయి ఉన్నవి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడం అయితే అర్థమైంది. కానీ ఇట్లాంటి రైడ్లకు వచ్చినప్పుడు హూ ఎవర్ నోస్ ద రూట్, ఐఎమ్ జస్ట్ టేకింగ్, చాలా వాళ్ళ దగ్గరగా వెళ్తుంటా. నాకు తెలిసిన ఏరియా వచ్చేసిన దగ్గర నుంచి అగ్రెసివ్గా రైడ్ చేయడం ఆపేసి సింపుల్గా మనకు తెలిసిన రూటే కదా అని చెప్పి స్లోగా అట్లా ఇంటికి వెళ్ళిపోతుంటారు. సో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం సేమ్ ఆ హైవే ఎక్కడానికి ఇదంతా తంత చేస్తున్నాము. ఒకసారి హైవే ఎక్కాక నేను మళ్ళీ మీకు వీడియో ఆన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ హైవే మీదకి వచ్చేసాం. అరౌండ్ టైమ్ స్టిల్ 6:54, 7 అవుతుంది. సూర్య భగవానుడు నీట్గా బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఇలా ప్లెజెంట్గా చాలా బాగుంటాడు. ఇంకొక 1 hour 2 hour అయ్యేసరికి మండ పెడుతున్నాడు. అబ్బాబ్బా మామూలుగా లేదు వేడి. ఎవడరా నువ్వు ఎల్బోర్డ్ వేసుకొని ఇట్లా దొక్కుతున్నావు నీ అయ్యా. సారీ, మంత్లీ ఆర్ వీక్లీ ఇట్లాంటి ఒక రైడ్ చేస్తే ఐ విల్ బీ సో హ్యాపీ అండ్ పీస్ఫుల్. సో ఇప్పటికైతే హైవే దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెంసేపట్లో విల్ బీ క్రాసింగ్ రామోజీ ఫిలిం సిటీ. ఐ థింక్ ఆల్రెడీ దాటేసినాం అనుకుంటా. మన మెయిన్ ఫైనల్ డెస్టినేషన్కి కూడా ఆల్మోస్ట్ వచ్చేసాము, ఏదైతే విలేజ్ ఆర్గానిక్ కిచెన్ ఉందో. సో దట్ ఈస్ లైక్ మోస్ట్లీ నేను లాస్ట్ వీక్ ఇటు వచ్చా కాబట్టి అరౌండ్ ఇంకొక 20 minutes మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 7:30 కల్లా అక్కడ ఉంటాం ఇఫ్ వీ రైడ్ లైక్ దిస్. ఈ మధ్యలో ఎట్లా కారు వాళ్ళు లారీల వాళ్ళు ఎలిఫెంట్ రేస్ పెట్టుకుంటే మనం ఏం చేయలేం. ఈ కారు పోయి కొంచెం ఫాస్ట్గా వెళ్తే వీడు పక్క నుంచి వెళ్ళిపోతా. వెళ్ళు అంకుల్ వెళ్ళు అంతే. అదే నువ్వు మళ్ళీ ట్రాకు అటే ఉండు తాత, సిగ్నల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇండియన్ హైవేస్ మీద ఇలాంటి వాళ్ళని చూసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు మంచి పేస్లో కొట్టుకుంటూ వెళ్తారు, అడ్డగా కుక్కో నక్కో ఆవో గేదో లేదా ఇట్లాంటి మనుషులు వస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ రిస్కీ. ఆ టైంలో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే కంట్రోల్ అవ్వదు, స్ట్రైట్గా వెళ్ళి గుద్దుతారు. రైడర్ టిప్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ ఇదే రామోజీ ఫిలిం సిటీ. ఇంకా క్రాస్ అవ్వాలి, ఇప్పుడే వచ్చాం. రామోజీ ఫిలిం సిటీ నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడో నా లైఫ్లో ఒకసారి వెళ్ళా. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళా. మా అక్క వాళ్ళు అందరూ అప్పుడు హైదరాబాద్ ట్రిప్కి వచ్చారు. అప్పుడు నేను స్కూల్లో కూడా చెప్పేవాడినంట 1 week 2 weeks ముందు నుంచే, నేను ఇట్లా నెక్స్ట్ వీక్ అంతా స్కూల్కి రావై మా అక్క వాళ్ళు వస్తున్నారు, నేను మస్తు హైదరాబాద్ అంతా తిరగడానికి పోతా అని. అప్పుడు నైస్ ఫన్ టైమ్స్. నా ప్రాబ్లం ఏంటంటే ఇంత మాట్లాడుతున్నా కానీ ఇదంతా ఉంచుతుందో లేదో తెలియదు, ఎందుకంటే వీడియో లెంత్ కూడా చూసుకోవాలి. ఐ వాంట్ టు మేక్ ఇట్ షార్ట్. ఈ మరీ 20 minutes వీడియోలు పెడుతుంటే రిటెన్షన్ లేదు, వ్యూస్ లేవు, వాచ్ టైము లేదు, ఏమీ లేదు. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఒక లైక్ నొక్కండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. భయ్యా డాన్స్ చేస్తున్నారు. సెకండ్ థింగ్, మీ ఫ్రెండ్స్కి గట్రా ఎవరైనా ఇట్లా రైడ్లు చేస్తారు, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో అంతా తెలుగులో ట్రై చేశాను. సో అది కూడా కమెంట్ చేయండి, తెలుగులో వీడియో బాగుందా. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకున్న 200 and some odd సబ్స్క్రైబర్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ అండ్ స్కూల్ అండ్ స్టఫ్. సో నాట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫెమిలియర్ విత్ తెలుగు, కానీ నన్ను తెలుగులో వ్లాగ్ పెట్టమంటున్నారు. సో చూద్దాం, డిపెండింగ్ ఆన్ హౌ దిస్ వ్యూస్ రీచ్, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది తెలుగులో పెడితే ఎలాగ ఉంటుందో అని. Live my own life in a new galaxy. I wanna be weightless in the silence of the night sky. I wanna free fall into nothing at all. రూట్ అంతా అయితే మంచి ఫాగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ మనం వెళ్ళినప్పుడు ఫాగ్ లేదు. మళ్ళీ ఐ డోంట్ నో, మన తెలంగాణ వెదర్ చాలా వేడిగా ఉంది. అబ్బా మళ్ళీ అలారం కొట్టేస్తుంది ఆపా కానీ. సో
ఇప్పుడు ఏమవుతుందంటే అది సూర్యుడు చంద్రుడిలా కనబడుతున్నాడు. సో దెర్ ఇస్ సో మచ్ ఫాగ్ బికాస్ కోల్డ్ వేవ్ కండిషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మనకి. సో ఆ కోల్డ్ వేవ్ కండిషన్ వల్ల మనకేంటంటే లాస్ట్ 2-3 డేస్గా నైట్ మళ్ళీ 11 degrees 12 degrees అట్లా పడిపోతుంది మా ఇంటీరియాలో. మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ చెప్పినట్టు మంచి బ్యాండ్ వేస్తున్నాడు సన్. ఓ వాట్ అ క్లైమేట్ మ్యాన్, వాట్ అ క్లైమేట్. వావ్, డ్రాప్ సంథింగ్. వావ్, ఇలాంటి టైంలో నించొని వెళ్ళాలి, స్లోగా వెళ్తున్నాం కాబట్టి. డూడ్, జీరో విజిబిలిటీ, భలే ఉంది ఇది. ఓ నైస్, వావ్. ఇది వావ్ డూడ్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ క్యాప్చర్. వావ్, అమేజింగ్ అసలు. ఇంకేం చెప్తాను దాని గురించి, చెప్పండి. ఓకే, నా వైజర్ ఫాగ్ అట్టలే, బేసిక్గా బయట జీరో విజిబిలిటీ ఉంది. మన దగ్గర ఈ చిక్ లైట్లు లేవుగా, ఏం చేద్దాం, ఒక సైడ్ సిగ్నల్ వేసుకొని అట్లా పోదాం. ఓ డెడ్ జీరో విజిబిలిటీను. నాకైతే నాకు ముందున్నది కూడా కనబట్టలే, కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ నాకు జీషాన్ లైట్స్ ఏవో 2 బ్లింకింగ్ చుక్కల్లా కనబడుతున్నాయి. అది ఎంత పెద్ద బైకో ఏంటో అర్థం కావటంలే. బేసిక్గా నాకు తెలుసు కాబట్టి ఓకే, వీఆర్ బ్యాక్. ఫాగ్ ఇస్ ఓవర్ ఐ గెస్. ఫాగ్ అయితే అయిపోయింది. ఆర్ ఇస్ ఇట్ ఇంకా ఉన్నట్టుంది. So we have reached the breakfast place. It's right there. It's called Village Organic Kitchen. It's in wide mode, Ray. You look like a small thing. Like it's in ultra wide mode, right? I have to come closer. And now you will be clear. We're done with our breakfast at this place. So now we'll be riding back home. So stay tuned, like, share and subscribe. So all of us riders are having a group photo here. I'll see you back on the ride once I'm in the GoPro view. Let's go. ఈ రోడ్ చూడండి ఎంత హైట్ ఉంటుందో, ఇట్లా స్ట్రైట్ కొండ ఎక్కేయాలి. మొత్తం కొండ ఇట్లా ఎక్కేయాలి. అండ్ వీఆర్ సేఫ్. సో ఇవాళ రైడ్ అయితే మనం ఇక్కడికి క్లోజ్ చేసేసాం. మళ్ళీ మనం మన BMW షోరూమ్కి వచ్చాము. అక్కడి నుంచి రైడర్స్ అందరికీ గుడ్ బై చెప్పేసి మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో టైం వచ్చి 10:40 అవుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత తిప్పుకొని లేదన్నా, ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా మ్యాక్స్ 12:30 లోపు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇవాళ రైడ్ ఇలా గడిచిందనమాట. మీరు ఇలాంటి రైడ్లు ఇంకా చూడాలనుకుంటున్నారు, ఇంకేమైనా లైక్ బైక్స్ గురించి స్పెషల్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలన్నా నాకు కింద కమెంట్ చేయండి ఏం చేయాలో. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఈ వీడియోని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా నొక్కండి. సో నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది. నేను ఎలా లేదన్నా మిస్ అయినా అవ్వకపోయినా మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవ్రీ సండే నైట్ కానీ మండే మార్నింగ్ కానీ, సండే నైట్ వీడియో రాలేదంటే మండే మార్నింగ్ పక్కా వచ్చేస్తుంది. సో సండే నైట్ కానీ మండే మార్నింగ్ కానీ కన్సిస్టెంట్గా వీడియోలు పెడతా ఉంటా. సో యూ కెన్ స్టిక్ అరౌండ్. అప్పటి వరకు కీప్ రైడింగ్, స్టే సేఫ్, ఎంజాయ్. అరే లెక్సస్, రూబికాన్ చాలు భయ్యా జీవితానికి. ఓకే, సో టిల్ దెన్ స్టే సేఫ్, కీప్ రైడింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్, హ్యావ్ అ గుడ్ డే, బాయ్ బాయ్.